ఇది బ్రౌన్ రైస్తో తయారు చేసిన పెరుగన్నం అండి. బ్రౌన్ రైస్ శుభ్రంగా కడిగి నేను 12 గంటలు నానబెట్టానండి. 12 గంటలు నానబెట్టిన తర్వాత ఆ బియ్యం తీసి కుక్కర్లో వేసి దగ్గర 12 విజిల్స్ దాకా రావాలండి పెరుగన్నంకి. ఎందుకంటే గట్టిగా అయిపోతుంది, మామూలుగా వండేస్తే తినలేము. అందుకని ఎక్కువ విజిల్స్ రావాలి. ఆ విజిల్స్ వచ్చిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి. అప్పుడు పాలు తోడబెట్టుకోవాలి, పాలు కాగించుకోవాలండి. పాలు కూడా కొంచెం చల్లారాలి. ఈ రెండు కలిపి కొద్దిగా చల్లారిన తర్వాత కొంచెం పెరుగు వేయాలండి. కొద్దిగా పెరుగు వేయాలి. ఆ పెరుగు వేసి రెండు కలపాలండి. కలిపిన తర్వాత అప్పుడే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి వేయలేదండి. ఇప్పుడు కొంచెం తొందరగా తోడుకోవటం లేదు, అందుకని ఒక పుదీనాకు కానీ కొత్తిమీరకు కానీ వేయాలండి. నేను పుదీనాకు వేసాను. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది రోజు ఎండాకాలం వస్తుంది కదండి, రోజు తింటే చాలా మంచిది. ఇది ఇంట్లో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇది చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అండి. ఇది వైట్ రైస్తో కాదండి, బ్రౌన్ రైస్తో పెడితే చాలా మంచిది. ఎందుకంటే బ్రౌన్ రైస్లో మనకి ఇంకా వేస్టేజ్ ఏం పెద్ద పోదు, పాలిష్ ఏం పెద్ద పెట్టరు కాబట్టి చాలా బాగుంటుందండి ఆరోగ్యంగా. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా గుడ్ ఫుడ్ అండి. దీన్ని ఎవరూ మిస్ కావద్దు. ఇక వచ్చేది బాగా ఎండలు బాగా ముదురుతున్నాయి కాబట్టి పిల్లలకు ప్రతిరోజు కొద్దిగా స్కూల్కి పంపించండి పెట్టి. వాళ్ళకి చల్లగా ఉంటుంది, కడుపు హాయిగా ఉంటుంది. చూడండి, పెరుగు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, పాలు కొంచెం ఎక్కువ వేసి తోడబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం ఆవకాయ పచ్చడి కానీ కొద్దిగా పండుమిర్చి పచ్చడి కానీ చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కారం తినలేరు కాబట్టి వాళ్ళకి ఉల్లిపాయ సరిపోతుంది. పెద్దవాళ్ళకి అయితే పచ్చిమిర్చి తినండి, బాగుంటుంది. ఎండుమిరపకాయ కూడా బాగుంటుంది. ఇది చాలా అద్భుతమైన ఫుడ్ అండి. చిన్న చిన్న పీసులు కోసాను ఉల్లిపాయలు, అవి కూడా బాగుంటాయి.